అప్పుడప్పుడు మనకు అపజయాలు కలుగుతూ ఉంటాయి. మనమేమో చాలా బాధపడిపోతూ ఉంటాం. ప్రతిసారి జయం వస్తుందండి, రాదు. అపజయాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ అపజయాలను కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఈ అపజయాలని మనం తప్పటడుగులు అని కూడా ఎప్పుడూ అనుకోకూడదండి. అవి తప్పులు కావు. భవిష్యత్తులో మీరేమి చేయరాదో తెలిపే పాఠాలు అవి. మళ్ళీ ఇంకోసారి ఈ మిస్టేక్ జరగకూడదు. ఇంకోసారి ఈ మిస్టేక్ జరగకూడదంటే అది మనసులో ఉండాలి నాకు. ఉండి నేను తప్పు చేశాను, తప్పటడుగు వేశాను. సో దాని నుంచి మనం నేర్చుకునేది ఏమిటి, ఎట్లా ప్రవర్తించాలి, ఎలా ముందుకెళ్ళాలి లైఫ్లో. మళ్ళీ అదే స్టెప్ వేసి అదే తప్పు చేస్తే ఇంకా సంబంధికత నువ్వు నేర్చుకున్నది ఏముంది దాంట్లో. మనకి ఇవన్నీ పాఠాలే, జీవితంలో పాఠాలు అంటారు పెద్దవాళ్ళు. ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి తమ్ముడే అన్నయ్యని తిడతాడు, ఒక్కోసారి అన్నయ్య తమ్ముడిని కొడతాడు. అలాగే అమ్మా నాన్నలకు సరిగా పడదు, తల్లిదండ్రులకు కొంత పడదు, తాత అమ్మమ్మలుగా పడకపోవచ్చు. ఇలా చాలా ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి ఈ జీవితంలో అన్నాక. అందుకని ఇవేంటంటే అపజయాలు కావు, అవి తప్పులు కావు. అవి అప్పుడప్పుడు అలా వచ్చే ఆటుపోట్లు అంతే. జీవితంలో కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి. సముద్రంలో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మళ్ళీ సముద్రం నిశ్చలంగా కనపడుతుంది మళ్ళీ. అలాగ అన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని అన్నిటినీ లైట్గా తీసుకోవాలి. అలాగని సీరియస్ విషయాలు ఉన్నప్పుడు మాత్రం దెన్ యూ హ్యావ్ టు బౌండ్ ఫర్ ద యాక్షన్. థ్యాంక్ యూ.